హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఫ్లాట్ అయితే ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది. అండ్ బ్రాండ్ న్యూ ఫ్లాట్ అనమాట. కంఫర్టబుల్ బడ్జెట్లో ప్లాన్ చేసిన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 1400 SFT విత్ కబోర్డ్స్ అండ్ కార్ పార్కింగ్తో వస్తుందన్నమాట. ఫ్లాట్ అయితే ఇది ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ వస్తాయి. రెండు కూడా ఈస్ట్ ఫేసింగ్, ఒకటేమో ఈస్ట్ ఫేసింగ్, ఇంకోటేమో నార్త్ ఈస్ట్ కార్నర్లో వస్తుంది. ఓకే, నేను పర్టికులర్గా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే చూపిస్తున్నాను. నార్త్ ఈస్ట్ ఫేసింగ్ కూడా వీడియో పెట్టాను కాబట్టి ఛానల్లో ఉంటుంది, చూడండి. ఇదైతే ఈస్ట్ ఫేసింగ్, ఇది నార్త్ వైపు వచ్చేసేపటికి మనకు ఈశాన్యానికి అలా వాష్ ఏరియా లాగా యూస్ చేసి బాల్కనీ, చిన్న బాల్కనీ టైప్ ఇచ్చారనమాట. మనకు మెయిన్ ఎంట్రన్స్ ఎలా వస్తుంది ఇది ఫ్లాట్ అయితే. సో మనం ఎంటర్ అవ్వగానే మెయిన్ హాలు చాలా చక్కగా స్పేషియస్గా వచ్చింది. వెట్రిఫైడ్ టైల్స్ అయితే యూస్ చేశారు. 2x2 వెట్రిఫైడ్ టైల్స్ అయితే యూస్ చేశారు అన్నమాట. ఓకే, ఈ బాక్స్ వచ్చేసేమో చెప్పుల స్టాండ్. అది చెప్పుల స్టాండ్ బయట పెట్టడానికి చెప్పుల స్టాండ్ బాక్స్ ఇచ్చారనమాట, సపరేట్ బాక్స్. అండ్ ఇదంతా వచ్చేసి మీకు హాల్ అవుతుంది. ఓకే, చాలా స్పేషియస్గా వచ్చింది హాల్ అయితే. అండ్ ఓవరాల్గా 3 బెడ్రూమ్స్ కూడా మన ఎంట్రన్స్ అవి కూడా ఈస్ట్ ఫేసింగ్ వస్తాయి. అండ్ మీకు ఇక్కడ చక్కగా చిన్న ఆర్చ్ ఒకటి వచ్చింది సార్, ఆర్చ్ ఇది అవుతుంది. టీవీ యూనిట్ దగ్గర కూడా చక్కగా లోవర్స్ యూస్ చేసి బాగా యూస్ చేశారన్నమాట. సో ఇదైతే వంటగది చాలా చాలా స్పేషియస్గా వచ్చింది. సపరేట్ పూజా మందిర్ ఇచ్చారు వంటగదిలోనే. అండ్ సపరేట్ వాష్ ఏరియా కూడా వచ్చింది. అండ్ వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంది వెంటిలేషన్. ఇది వాష్ ఏరియా అవుతుంది. కిచెన్ దగ్గర వాష్ ఏరియా దగ్గర కూడా కబోర్డ్స్ వుడ్ వర్క్ అంతా చేంజ్ చేశారు. డోర్ కూడా చాలా హెవీగా బాగా వచ్చింది. వుడ్ వర్క్ అంతా పైన కూడా వుడ్ వర్క్ కూడా బాగా వచ్చింది. అండ్ సీలింగ్ కూడా కిచెన్కి అంతా కవర్ చేసేసారు సీలింగ్ అయితే. అండ్ కిచెన్ నుంచి మనకి కొంచెం ముందుకెళ్తే మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ ఇది. బెడ్రూమ్స్లో వార్డ్రోబ్స్ కూడా ఏంటంటే మనకి స్లైడింగ్ డోర్స్ ఇచ్చారన్నమాట. ఓపెన్ డోర్స్ కాకుండా స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అవుతుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మనకి ఆ బాత్రూమ్ పక్కన ఒక మిర్రర్ ఇచ్చారు, డ్రెస్సింగ్ టైప్లో ఒక మిర్రర్ ఇచ్చారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్కి వెస్ట్రన్ కమోడ్ ప్లాన్ చేశారు. అండ్ 3 బెడ్రూమ్స్కి కూడా 3 అటాచ్డ్ టాయిలెట్స్ అయితే ఇచ్చారన్నమాట. సో ఓవరాల్గా ఇది మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఫుల్లీ వార్డ్రోబ్స్ కవర్ చేశారు. చాలా బాగా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ కూడా. అండ్ కంఫర్టబుల్ బడ్జెట్లో ప్లాన్ చేసే వాళ్ళకైతే ఈ ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది. దీని డీటెయిల్స్ చూసుకుంటే 1400 SFT టోటల్ అవుతుంది. 1100 SFT ప్లింత్ వస్తుంది అనమాట. 38 గజాలు అన్డివైడెడ్ షేరు. 200 గజాలు కామన్ పోతుంది. 200 SFT కామన్ పోతుంది. 100 SFT ఏమో పార్కింగ్ వస్తుంది అనమాట. సో ఓవరాల్గా 1400 SFT అది. 1100 SFT ఏమో ప్లింత్ అవుతుంది. 38 గజాలు అన్డివైడెడ్ షేరు. ఈ ఫ్లాట్కి అయితే రోడ్ వైపు మనకు బాల్కనీ ఒకటి వచ్చింది. ఇది రోడ్ వైపు బాల్కనీ. ఇంకా గ్రిల్స్ అవి పెట్టలేదు బాల్కనీకి. సో రోడ్ వైపు బాల్కనీ ఎలా వస్తుంది. ఓకే, అండ్ దీనికి కూడా అటాచ్డ్ టాయిలెట్ ఉంది. అలాగే మిర్రర్ కూడా ఇచ్చారన్నమాట, డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చారు. ఇది అటాచ్డ్ టాయిలెట్. దీని మిర్రర్ ఇది. దీనికి కూడా ఏంటంటే మనకి స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు, రూమ్ స్పేస్ ఆక్యుపై చేయకుండా. థర్డ్ బెడ్రూమ్ చూపిస్తాను. థర్డ్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ ఇచ్చారు. కాకపోతే దీంట్లో వెస్ట్రన్ ఇవ్వలేదు, ఇండియన్ స్టైల్ కమోడ్ ఇచ్చారు. సో ఇది థర్డ్ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ ఇచ్చారన్నమాట. థర్డ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ దీని బడ్జెట్ వచ్చేసేపాటికి 53 లక్షలు కోట్ చేస్తున్నారు. ప్రైస్ 53 lakhs అనమాట. స్లైట్లీ నెగోషియబుల్ ఉంది. అండ్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. లోన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అండ్ ఇదైతే గ్రూప్ హౌస్ అండి, అపార్ట్మెంట్ కాదు, గ్రూప్ హౌస్. టోటల్గా 4 floors ఉంటాయి. టోటల్ 8 ఫ్లాట్స్. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ వస్తాయి. రెండు కూడా ఈస్ట్ ఫేసింగ్. ఒకటి ప్యూర్లీ ఈస్ట్, ఒకటేమో నార్త్ ఈస్ట్ వస్తుంది. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ చెప్పాను కదా. ఒక్కొక్క ఫ్లాట్కి 38 గజాలు వస్తుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే కబోర్డ్స్ వేసే ఉన్నాయి. సెకండ్, థర్డ్ ఫ్లోర్స్లో వితౌట్ కబోర్డ్స్ ఉన్నాయి. కబోర్డ్స్ కావాలంటే చేసిస్తారు, లేదా
కస్టమర్ చాయిస్ కింద వదిలేస్తే మీరు చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు. కబోర్డ్స్ అయితే సెకండ్ థర్డ్ ఫ్లోర్స్ కబోర్డ్స్ వీళ్ళు చేయించిస్తేనేమో ఇలా వస్తుందన్నమాట. కబోర్డ్స్ లుక్తో చూస్తాం కదా ఫ్లాట్, ఈ లుక్తో వస్తుంది కబోర్డ్స్ అయితే వీళ్ళు చేయించిస్తే. లేదు మీరు ఇంకా డిఫరెంట్ టేస్ట్ చేయించుకోవాలనుకుంటే మాత్రం చేయించుకోవచ్చు. కొంచెం ఇంకా రిచ్ లుక్తో. ఈ లుక్ అయితే చాలా బాగుంది. ప్రీమియం క్వాలిటీ యూస్ చేసుకుని ఇంకా రిచ్ లుక్తో ట్రెండీగా చేయించుకోవాలంటే ఇంకా చేయించుకోవచ్చు. ఈ లుక్ కూడా చాలా బాగుంది ఫ్లాట్స్కి అయితే. ఇది ఓవరాల్గా అయితే ఈ 3 బెడ్రూమ్స్ చూపించాను కదండి. ఇది ఓవరాల్గా 3 బెడ్రూమ్ ఫ్లాటు. అండ్ వార్డ్రోబ్స్ అయితే అక్కడికక్కడ కవర్ చేసేసారు. బెడ్రూమ్స్లో కూడా ఎక్కడ స్పేస్ అయితే వేస్ట్ చేయకుండా చాలా బాగా చేశారు, నీట్గా చేశారు. కబోర్డ్ వుడ్ వర్క్ అయితే. అండ్ టీవీ యూనిట్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ హాల్ కూడా మనకి చక్కగా స్పేషియస్గా వచ్చింది ఎంట్రన్స్లోనే. అండ్ దీనికి తగ్గట్టు చెప్పుల స్టాండ్ కూడా ఇచ్చారు. అండ్ ఇది కూడా నార్త్ ఈస్ట్ వైపు డోర్స్ ఇచ్చారు. ఈస్ట్ ఏమో మెయిన్ గుమ్మం అవుతుంది ఇది. ఓకే, నార్త్ ఈస్ట్ వైపు ఒక డోర్ ఇచ్చారు. ఈ డోర్కి నుంచి వెళ్తే మీకు బయట చిన్న బాల్కనీలో వస్తుందని చెప్పాను కదా, ఆ బాల్కనీ టచ్ అవుతుంది. కావాల్సిన వాళ్ళు అయితే మాత్రం ప్లాన్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్ కింద ఇస్తాము డిస్క్రిప్షన్లో. విజిట్కి కానీ డీటెయిల్స్కి కానీ కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.